వేరియంట్ వెలుగు చూస్తుందని చెప్తున్నారు. దాని రూపాన్ని స్వభావాన్ని మార్చుకుంది మంకీపాక్స్ కొత్త వేరియంట్ రూపంలో. ఇప్పుడు అది జనాలకి వ్యాపిస్తుంది. నిజానికి ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది, ఆ తర్వాత మనుషుల నుంచి మళ్ళీ మనుషులకు వ్యాపిస్తుంది. కొత్త వేరియంట్ క్లాడ్ ఐబీని శాస్త్రవేత్తలు గుర్తించారు, చైనా వైద్యాధికారులు గుర్తించారు. చైనాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది WHO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చైనాలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి ఉంది అని చెప్తోంది. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ రాష్ట్రాలకు కేంద్రం కూడా విజ్ఞప్తి చేసింది. చైనాకి వెళ్ళి ఎవరైనా వస్తే వాళ్ళు ఒకసారి టెస్టులు చేయించుకోవటం మంచిది. ఒకవేళ వ్యాధి లక్షణాలు వస్తే మాత్రం ప్రజలకు దూరంగా ఉండండి. ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ పర్యవేక్షణ వైద్యాన్ని తీసుకోండి అని చెప్తున్నారు. విదేశాల నుంచి భారత్కు వస్తున్న వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. కాంగో నుంచి చైనాకు వచ్చిన ఓ ప్రయాణికుల్లో ఈ మంకీపాక్స్ వైరస్ని గుర్తించినట్టుగా చెప్తున్నారు. మంకీపాక్స్ క్లేడ్ ఐబీ వైరస్ ఉన్నట్టుగా గుర్తించారు వైద్యులు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. చైనాలో ప్రస్తుతం ఈ మంకీపాక్స్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్న విధంగానే దీని లక్షణాలు ఉంటాయి. శరీరం అంతటా పొక్కులు కింద వస్తాయి. జ్వరం లాంటి లక్షణాలు కూడా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వ్యాధి లక్షణాలు వస్తే మాత్రం వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి. చైనాలో ఇప్పుడు మంకీపాక్స్ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ఇది భారత్ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా నుంచి ఎవరైనా వచ్చినట్లయితే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. మీరు ఎవరైనా చైనా వెళ్ళి వచ్చిన వారైతే ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోండి అని చెప్తున్నారు. ఇప్పటికే కాంగో, బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాల్లో ఈ మంకీపాక్స్ విజృంభిస్తుంది. ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా వెంటనే అలర్ట్ అయ్యి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. ఈ వ్యాధి సోకుతూ ఉండటం కారణంగా ఇప్పటికే కాంగో, బురుండి, కెన్యా, రువాండాల్లో అత్యవసర పరిస్థితి నెలకొన్న సిచ్యుయేషన్ ఉందని చెప్తున్నారు. అక్కడ కూడా హెల్త్ ఎమర్జెన్సీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. చైనాలో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తున్న సమయంలో భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. చైనాలో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ వ్యాధికి సంబంధించిన విషయాలపై కన్నేసి ఉంచాలి అని చెప్తున్నారు, పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్తున్నారు. ఎవరికి ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించండి అని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. చైనాలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితిని ఉంది అని WHO చెప్తోంది. సో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందినట్లయితే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మాత్రం ఉంటాయి. సో ఖచ్చితంగా ఇలాంటి వ్యాధి లక్షణాలు కనుక కనిపించినా లేదా మీరు ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులైనా మరీ ముఖ్యంగా మీరు చైనా వెళ్ళి కనుక వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోండి అని వైద్యాధికారులు చెప్తున్నారు. చైనాలో ఇది ప్రాణాంతకంగానే పరిణమిస్తోంది మంకీపాక్స్. రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. బ్రేకింగ్ న్యూస్, మంకీపాక్స్ మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే ఇది చైనాలో వ్యాప్తి చెందుతూ ఉంది. గత ఏడాది కూడా మంకీపాక్స్ ప్రపంచాన్ని భయపెట్టింది. కరోనా వైరస్ తర్వాత మళ్ళీ మంకీపాక్స్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందనే భయాన్ని కొన్ని నెలల నుంచి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా మంకీపాక్స్ కేసులు బయటపడ్డాయి, మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు కొత్త వేరియంట్తో మంకీపాక్స్ మళ్ళీ విజృంభిస్తున్నట్టుగా తెలుస్తోంది. మంకీపాక్స్ లక్షణాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్న ఈ విధంగా ఉంటాయి. శరీరంపై పొక్కులు వస్తాయి, శరీరం అంతా కూడా కాయల కింద కాస్తూ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని చెప్తున్నారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. మనుషులకు వ్యాపిస్తే అది ఆ వ్యాధి సోకిన మనుషుల నుంచి కూడా మనుషులకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. సో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కండి.
ఎటువంటి నెగ్లెక్ట్ కూడా చేయొద్దు అని చెప్తున్నారు. ఎటువంటి అలసత్వం కూడా చేయొద్దు. ఆ వ్యాధి సోకిన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉండటే మంచిదని చెప్తున్నారు. ఇప్పుడు భారత్ను మరోసారి ఈ మంకీ పాక్స్ కొత్త వేరియంట్ భయపెడుతోంది. చైనా కొత్త వైరస్పై అప్రమత్తమైంది. భారత్ చైనాలో మంకీ పాక్స్ ప్రాణాంతకంగా ఉంది అని చెప్తున్నారు. మంకీ పాక్స్ విస్తరిస్తుంది. మొన్నటి వరకు హెచ్ఎంపీవి వైరస్ చైనాలో విస్తరిస్తూ ఉందనే భయాన్ని ప్రపంచం వ్యక్తం చేసింది. ఇప్పుడు మరోసారి మంకీ పాక్స్ వ్యాప్తి చెందుతుంది. కొత్త వేరియంట్ వెలుగు చూస్తుందని చెప్తున్నారు. దాని రూపాన్ని స్వభావాన్ని మార్చుకుంది. మంకీ పాక్స్ కొత్త వేరియంట్ రూపంలో ఇప్పుడు అది జనాలకి వ్యాపిస్తుంది. నిజానికి ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఆ తర్వాత మనుషుల నుంచి మళ్ళీ మనుషులకు వ్యాపిస్తుంది. కొత్త వేరియంట్ క్లాడ్ ఐబీని శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనా వైద్యాధికారులు గుర్తించారు. చైనాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది WHO. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చైనాలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి ఉంది అని చెప్తోంది. ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ రాష్ట్రాలకు కేంద్రం కూడా విజ్ఞప్తి చేసింది. చైనాకి వెళ్ళి ఎవరైనా వస్తే వాళ్ళు ఒకసారి టెస్టులు చేయించుకోవటం మంచిది. ఒకవేళ వ్యాధి లక్షణాలు వస్తే మాత్రం ప్రజలకు దూరంగా ఉండండి. ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ పర్యవేక్షణ వైద్యాన్ని తీసుకోండి అని చెప్తున్నారు. విదేశాల నుంచి భారత్కు వస్తున్న వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. కాంగో నుంచి చైనాకు వచ్చిన ఓ ప్రయాణికుల్లో ఈ మంకీ పాక్స్ వైరస్ని గుర్తించినట్టుగా చెప్తున్నారు. మంకీ పాక్స్ క్లేడ్ ఐబీ వైరస్ ఉన్నట్టుగా గుర్తించారు వైద్యులు. చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. చైనాలో ప్రస్తుతం ఈ మంకీ పాక్స్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న విధంగానే దీని లక్షణాలు ఉంటాయి. శరీరం అంతటా పొక్కులు కింద వస్తాయి. జ్వరం లాంటి లక్షణాలు కూడా వస్తూ ఉంటాయి. సో ఇలాంటి వ్యాధి లక్షణాలు వస్తే మాత్రం వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి. చైనాలో ఇప్పుడు మంకీ పాక్స్ కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ఇది భారత్ కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా నుంచి ఎవరైనా వచ్చినట్లయితే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. మీరు ఎవరైనా చైనా వెళ్ళి వచ్చిన వారైతే ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోండి అని చెప్తున్నారు. ఇప్పటికే కాంగో, బురుండి, కెన్యా, రువాండా, ఉగాండాల్లో ఈ మంకీ పాక్స్ విజృంభిస్తుంది. ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా వెంటనే అలర్ట్ అయ్యి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. ఈ వ్యాధి సోకుతూ ఉండటం కారణంగా ఇప్పటికే కాంగో, బురుండి, కెన్యా, రువాండాల్లో అత్యవసర పరిస్థితి నెలకొన్న సిచ్యుయేషన్ ఉందని చెప్తున్నారు. అక్కడ కూడా హెల్త్ ఎమర్జెన్సీ నెలకొనే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. చైనాలో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తున్న సమయంలో భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. చైనాలో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది కాబట్టి ఎప్పటికప్పుడు ఈ వ్యాధికి సంబంధించిన విషయాలపై కన్నేసి ఉంచాలి అని చెప్తున్నారు. పర్యవేక్షిస్తూ ఉండాలని చెప్తున్నారు. ఎవరికి ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించండి అని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. చైనాలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితిని ఉంది అని WHO చెప్తోంది. సో ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందినట్లయితే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మాత్రం ఉంటాయి. సో ఖచ్చితంగా ఇలాంటి వ్యాధి లక్షణాలు కనుక కనిపించినా లేదా మీరు ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులైనా మరీ ముఖ్యంగా మీరు చైనా వెళ్ళి కనుక వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోండి అని వైద్యాధికారులు చెప్తున్నారు. చైనాలో ఇది ప్రాణాంతకంగానే పరిణమిస్తోంది మంకీ పాక్స్. రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. బ్రేకింగ్ న్యూస్. మంకీ పాక్స్ మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. ఇప్పటికే ఇది చైనాలో వ్యాప్తి చెందుతూ ఉంది. గత ఏడాది కూడా మంకీ పాక్స్ ప్రపంచాన్ని భయపెట్టింది. కరోనా వైరస్ తర్వాత మళ్ళీ మంకీ పాక్స్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందనే భయాన్ని కొన్ని నెలల నుంచి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కూడా మంకీ పాక్స్ కేసులు బయటపడ్డాయి, మళ్ళీ తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు కొత్త వేరియంట్తో
మంకీ పాక్స్ మళ్ళీ విజృంభిస్తున్నట్టుగా తెలుస్తోంది. మంకీ పాక్స్ లక్షణాలు ఇప్పుడు మీరు